ఎంతోమంది ప్రజలను భయాందోళన గురి చేస్తున్న హైడ్రా గురించి మీరు ఏం చెప్తున్నారు? హైడ్రా అనేది ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి ఎలక్షన్ల ముందు ప్రజాపాలన అని చెప్పి ఏదైతే వచ్చిండో ప్రజలలో చెంతకు కానీ ప్రజలలో భిక్షం అడుక్కొని మేము ప్రజాపాలన ఏంటో చూపిస్తామని చెప్పి ఈరోజు ప్రజా వ్యతిరేకత పాలన అనేది ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. ఏదైతే హైడ్రా కానివ్వండి, ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయని పేద ప్రజల ఒక మనోభావాలను దెబ్బతీసేలా. ఎందుకంటే పేద ప్రజలకు ఇల్లు అనేది చాలా పెద్ద విషయం. రూపాయి కూడబెట్టి కష్టం చేసి ఎండనగా వాననగా ప్రజలు కష్టపడి నిర్మించుకున్నదే ఇల్లు. అలాంటి ఇల్లుని పేద ప్రజల నుంచి లాక్కోవడం అనేది చాలా దుశ్చర్య అని మేము భావిస్తున్నాం మా ప్రభుత్వం నుంచి. ఎందుకంటే గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మాణంగా వెళ్ళి అంటే పేద ప్రజలకు ఇంటికి అల్లుడు వస్తే ఒక రూమ్ ఉండాలి, కోడలు వస్తే ఒక రూమ్ ఉండాలని డబుల్ బెడ్రూమ్ ఏదైతే నిర్మించడం జరిగిందో అలాంటిది ప్రజాపాలన అంటే అది. ఇది కాదు ప్రజాపాలన అంటే ప్రజల ఇల్లులు గులగొట్టడం. అవి ప్రజాపాలన? ప్రజలను సేకరించాలి, ప్రజాభిప్రాయం తీసుకోవాలి. ఏదైతే రైతు రుణమాఫీ టైంలో మీరు రైతులను ఎలాగైతే వాళ్ళ అభిప్రాయాలు సేకరించారో ఇప్పుడెందుకు ముఖ్యమంత్రి ముఖం చాటేస్తుండు, మంత్రులందుకు ముఖం చాటేస్తారు? ఖచ్చితంగా మీరు ప్రజలలోకి వెళ్ళాలి. అక్కడైతే మీరైతే డిమాలిషేషన్ చేస్తుంటే అక్కడ ముఖ్యమంత్రి కూర్చోాలి. మేము ప్రజలలోనే ఉంటున్నాం కదా, అక్కడ రండి మంత్రిని పెట్టి ఒక మంత్రినన్నా పెట్టి ముఖ్యమంత్రి అన్న నేరుగా వచ్చి కూర్చోండి. ప్రజాపాలన తీసుకొని వాళ్ళ ఆర్ధనాదాలు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ శోకాలు అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రికి తెలుస్తుంది. ఎందుకంటే డబ్బులు అనేది కష్టపడితేనే ఈరోజు టైంలో సొంత నిర్మాణం అనేది ఎంత కష్టమైందో ప్రతి ఒక్కరికి తెలిసింది. అలాంటి పేద ప్రజల నుంచి వాళ్ళ పుట్టగొట్టుకోవడంలా వాళ్ళ పుట్టగొట్టి ఈరోజు నువ్వు ఏం సాధిస్తావు ముఖ్యమంత్రి? ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల బాధలు వినాలి తప్ప లేదు నాకు ఇష్టం ఉన్నట్టు నడిపిస్తా గవర్నమెంట్ని అని అనడం అనేది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ కేంద్రంలో ఉన్న మల్లికార్జున ఖర్గే గారు అంటారు పక్కనున్న బీజేపీ రాష్ట్రాలలో బుల్డోజర్లు పెట్టి ఏదైతే ఇల్లులు గులగొడుతారో అది తప్పని చెప్పి వాళ్ళ అధ్యక్షుడు చెప్తాడు మల్లికార్జున ఖర్గే. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో పేద ప్రజల ఇల్లు కనిపిస్తాయి. మళ్ళీ ఇప్పుడు కనిపిస్తలేదా? రాహుల్ గాంధీ పొద్దున్న దాకా కాన్స్టిట్యూషన్ చేలా పట్టుకొని నడిపిస్తాడు. మళ్ళీ పేద ప్రజల వైపు ఉన్నామంటారు. ఎక్కడ ఎలక్షన్లు వస్తారు మేము పేదోళ్ళ వైపు ఉన్నామంటారు. ఎక్కడున్నారు పేదల వైపు? ఇది అంతా కేవలం 6 గ్యారెంటీలు చాతగాక ఇవ్వడం చేతగాక 100 రోజులన్న హామీ ఏదైతే ఇచ్చిరో దాని డైవర్షన్ పరంగా ఇదేదో హైడ్రా పెట్టి ప్రజలందరినీ అందులో పెట్టిరు. మీకు చేత కాకపోతే అయ్యా ముఖ్యమంత్రి మీరు 6 గ్యారెంటీలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పేద ప్రజల ఇల్లుని మాత్రం కూలదవ్వకండి, నిర్మించమే మీరు ఆలోచించండి. నిర్మాత్మనంగా ప్రభుత్వం అడుగులు పడాలి తప్ప పేదల ఇల్లులు కూలగొట్టి మీరు ఏది సాధించలేరు. వాళ్ళ అసురుసురు తప్ప. ఖచ్చితంగా ప్రజాసేకరణ తీసుకోండి, వాళ్ళకు ఆల్టర్నేట్ చూపించండి. మీరు ఇచ్చిన ఎలక్షన్ టైంలో ఒక హామీ ఇచ్చారు, ఇంద్రం ఇల్లులు ఇస్తాము, ఆ ఇంద్రం ఇల్లులు ఇవ్వండి, ఆ తర్వాతనే పేద ప్రజలకి మీరు ఇల్లులు అనేది డిమాలిషేషన్ చేయండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టర్మ్లో ఇచ్చిన పేపర్లు, ఎందుకంటే ఆ ప్రతి ఇంటికి ట్యాక్స్ వస్తుంది, నల్లా బిల్లు వస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న పేపర్లు ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ తప్ప లే ప్రజల తప్ప? మీరు అప్పుడు ఎందుకో నిరాకరించలేదు? మళ్ళీ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు హయాంలో ఉన్న ఆఫీసర్లు ఎందుకో మళ్ళీ అడ్డు చెప్పలేదు, పర్మిషన్ లేదన్న దానికి? అంటే మీరు చేసిన పనికి ఈరోజు ప్రజలు నష్టపోవాలా? ప్రజల బాధ ఎవరు వినాలి? మీరు ఈరోజు ఉంటారు నాయకులు, రేపు మారిపోతారు, కానీ ప్రజల బాధ ఎవరు వినియోగించుకోవాలి? అప్పుడున్న మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు లేవు, అంతా గాల్లో మేడలు కడుతున్నారంటే నేరుగా మాజీ మంత్రివర్యులు అప్పుడున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నేరుగా పోయి ఇల్లు చూపించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఏడికన్నా రాత్రి లేచి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు. ప్రతి మంత్రి అంటాడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, ఏడికైనా ఇస్తున్నారు? మేము నిర్మించిన డబుల్ బెడ్రూమ్లే ఈరోజు మీరు ఇవ్వడం జరుగుతుంది. మీ సొంతంగా కానీ మీరు రూపాయి చెల్లించి ఒక ఇల్లు కూడా నిర్మించడం లేదు. ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం చేసిన తర్వాతనే మీరు ఆ తర్వాత వాళ్ళ ఇల్లులు రావాలి. అంటే మీ అన్నకేమో ఒక రకమైన చట్టం ఉంటుంది, ప్రజలకేమో ఒకవైపు చట్టం ఉంటుందా? మీ అన్నకేమో నోటిఫికేషన్ పోయి నెల అవుతుంది, ప్రజలకేమో ఒక్క రోజులో వచ్చేసి ఇల్లు డిమాలిజేషన్ చేస్తారనమాట. అంటే ఉన్నవాడికి లేనివాడికి. ఏదైతే ముఖ్యమంత్రి గత వీడియోలలో మేము కొన్ని రీల్స్లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, అంటే మాది రాజరిక పోకడనా, మా ఇంటి ముంగటికి దళితులు అయినా చెప్పులు చేలో పట్టుకొని పోతుండే అని ఆ పాలన కూడా మీరు చేసే ప్రజలతో చేస్తురా? అంటే మీ అన్నకు ఒక రాజ్యాంగం ఉంది, పేద ప్రజలకు ఒక రాజ్యాంగం ఉందా? చెప్పండి ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి మంత్రులు ఫీల్డ్ మీదకి రావాలి, ప్రజాసేకరణ తీసుకోవాలి, ఆ తర్వాతనే మీరు ఈ డిమాలిషన్ కార్యం ముందు పెట్టుకోవాలి. హైదరాబాదీతులకి డబుల్ బెడ్రూమ్ ప్రకటించారు కదా, దాని మీద స్పందన? అదే అన్న, ఖచ్చితంగా మీరేం చేసిరు, మీరేం నిర్మించరు? అది గత ప్రభుత్వం చేసింది కదా, కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిరు కదా డబుల్ బెడ్రూమ్లు. మీరు నిర్మించాక మీరు ఫస్ట్ 2 ఏళ్ళు ఉండి నిర్మించి ఇప్పటివరకు ఒక భూమి పూజ చేయలే, ఒక పిల్లర్ వేయలే, ఒక ఇటుక పెట్టలే, కానీ పేద ప్రజల ఇల్లు మాత్రం గులగొడుతున్నారు.
ఫస్ట్ మీరు ఒక ఇల్లు నిర్మించండి, మీకు తెలుస్తుంది దాని విలువ, దాని బాధ. మీకు చేతగాక మీరు ఇల్లు నిర్మిస్తలేరు, పైకేనే పేదవాళ్ళ ఇల్లులు ఏదో గులగొట్టి మేము కట్టిన టర్మ్లో అప్పుడున్న మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి నిర్మించిన డబుల్ బెడ్రూమ్లోకి ఇస్తున్నారు. వాళ్ళకి వెళ్ళడం కూడా మేము చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం. మేము కట్టింది ఈరోజు పేద ప్రజలకి ఆల్టర్నేట్గా అవసరం పడుతుంది. వాళ్ళని మరీ రోడ్డు మీద పడకుండా కనీసం డబుల్ బెడ్రూమ్లో ఆ రోజు కట్టినాం కాబట్టి ఈరోజు వాళ్ళకు ఉపయోగపడుతుందని దీన్ని ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. హైదరాబాద్లో బాధపడకండి, నేను మీకు ఉన్నానని భరోసా ఇచ్చారు కదా కేటీఆర్ గారు. సో దాని మీద మీ స్పందన? ఈరోజు మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ భవన్లో పేద ప్రజలకు ఎక్కడ దిక్కు లేక ఈరోజు బీఆర్ఎస్ భవనే దిక్కు, కేసీఆర్ గారే దిక్కు, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు అయితేనే మనకు న్యాయం చేయగలుగుతారు అని ఈరోజు వారు తెలంగాణ భవన్కు వచ్చి వాళ్ళ ప్రజా అభిప్రాయాలను మా నాయకుల వద్ద పెట్టిరు. అదే హరీష్ రావు గారు తెలపడం జరిగింది. ముఖ్యమంత్రికి ఒకవేళ చేత కాకపోతే దిగిపోండి, ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోండి, మీరు రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యమంత్రిని. కానీ పేద ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టకండి, నిర్మాణం చేయండి మీతో చేతనైతే, కానీ డిమాలిటేషన్ చేయకండి, నిర్మించండి. నిర్మించిన దాని విలువ మీకు తెలుస్తుందని మేము డిమాండ్ చేస్తాం. హైదరాబాద్ గత 10 సంవత్సరాలు చూస్తే చాలా డెవలప్మెంట్ అయిందన్న, రియల్ ఎస్టేట్గా అన్ని రకాలుగా. ఇప్పుడు హైడ్రా వచ్చింది. సో ఎవరైనా భూములు కొనడానికి అవి భయపడుతున్నారు. సో రియల్ ఎస్టేట్ పడిపోయి అభివృద్ధి అనేది తగ్గుద్దని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అన్న, రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే నిధులు ఉంటాయో మెయిన్గా వచ్చేది రిజిస్ట్రేషన్ త్రూలోనే వస్తాయి. గత నెలలుగా మనం చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 1200 కోట్ల సోర్స్ ఆఫ్ ఇన్కము గవర్నమెంట్కి ఉంటుంది. ఇప్పుడు అది తగ్గి 900 కోట్లకు పడిపోయింది. అంటే ఇంచుమించు 300-400 కోట్లు తగ్గిపోయింది. మీరు చేసే అప్పులు పైకేని అప్పుల భారాన్ని ఇప్పుడు ఎవరి మీద మోస్తారు? మీరు 6 గ్యారెంటీలు మీకు చేత కావు, డబ్బులు లేవంటారు. మీరు తెలంగాణ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి దాంట్లో మొదటి స్థానంలో వరి వండియడంలో కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి. అరే మేము చెప్పడం కాదన్నా, అక్కడ వచ్చిన సూపర్ స్టార్లు, పక్కన ఉన్న రాష్ట్ర సూపర్ స్టార్లు వచ్చి చెప్పినారు కదా. మేము లండన్లో ఉన్నామో, హైదరాబాద్లో ఉన్నామో, యూఎస్లోనే వచ్చిన చాలామంది నాయకులు, ప్రముఖులు, ఎవరెవరో ఎంతోమంది కేసీఆర్ గారు అన్నారు. ఖచ్చితంగా అందులో ఒక నాగబాబు గారు కూడా అన్నారు. ఎంతోమంది ఇక్కడ వచ్చి ఈ అభివృద్ధిని చూడడం జరిగింది. కానీ మీ హయాంలో ఎక్కడ లేదు. మీ అన్నతో పోతావు, అమెరికాలో ఒప్పందం చేసుకొని వస్తావు, ఇక్కడ అన్న మొత్తం తమ్ముడు వాళ్ళ చేల అధికారం పెట్టినావు. వాళ్ళు ఏమైనా ప్రజల చెంత ఎన్నుకోబడ్డ నాయకుల, వాళ్ళకి ఎస్కార్ట్లు ఇచ్చి పంపిస్తున్నావు. కొండలరెడ్డి ఎవరు, తిరుమల రెడ్డి ఎవరన్నా? వాళ్ళు ఎవరు అసలు? ఏ పదవులు ఉన్నారు? మా నాయకుల మీద పొద్దున్న దాకా విమర్శిస్తారు కుటుంబ పాలన అని. కుటుంబంలో అంటే వీళ్ళు గెలిచొచ్చిన నాయకులు. మీ అన్నకో న్యాయం పేద ప్రజలకు న్యాయం ఉందనేది ముఖ్యమంత్రి తెలియాలి. రాహుల్ గాంధీ కూడా హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ కూడా దీన్ని స్పందించాలి. రాహుల్ గాంధీ ముఖం లేదెందుకు ఇప్పుడు? రాహుల్ గాంధీ ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ప్రజాసేకరణ రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి కూర్చొని ఈ డిమాలిషన్పై ఖచ్చితంగా వాళ్ళు చర్చ పెట్టాల్సిందే కోరుకుంటున్నారు. హోల్ సిటీలో కూడా హైడ్రా ఉంది. సో ఇంకా హోల్ సిటీలో ఇంకేం మొదలు పెట్టలేదు అని చాలామంది అన్నారు. దాని మీద ఇక ఓవైసీతో లోపాయకార ఒప్పందం ఏముందో అన్న, ఇప్పటివరకు అయితే అక్కడ దాకా పోలేదు. వాళ్ళు మెట్రో అన్నారు, ఇప్పటివరకు ఒక భూమి పూజ జరగలేదు, మెట్రో కూడా పడడం లేదు. మళ్ళీ అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఉందా అన్న? హైదరాబాద్లో కొంచెం ఉందంటే అది ట్రాఫిక్. వర్షాల కంటే ఇబ్బంది కూడా ట్రాఫిక్. రోడ్లపై ఉన్న ప్రజలకు, అమ్ముకుంటున్న ప్రజలకు, వాళ్ళకి ఏదైనా మార్కెట్ ఫస్ట్ ఆల్టర్నేట్ వాళ్ళకి చూపించండి. రోడ్లపైకి కొద్దిగా ట్రాఫిక్ అనేది మీరు చూడండి. ఇదైతే వరదల మీద వచ్చేదో వర్షాకాలం అనేది కేవలం 3 నెలలు 4 నెలలు ఉంటుందన్న. కానీ తదిమ 8 నెలలు ట్రాఫిక్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఫ్లైఓవర్లు వేయండి. మేము ఉన్నప్పుడు ఎన్ని ఫ్లైఓవర్లు వేసినాం? గచ్చిబౌలి ఫ్లైఓవర్ కానివ్వండి, స్టీల్ ఫ్లైఓవర్ కానివ్వండి, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా వెళ్ళే ఫ్లైఓవర్లు మేము నిర్మించినాం. మా విజన్ ఎప్పుడు నిర్మాత్మనం వైపు ఉండే, కానీ ఇట్లా ప్రజలని వాళ్ళ పొట్ట కొడదాము, వాళ్ళ ఇల్లులు కూల్చుదామని ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడప్పుడు ఆలోచించలేదు. అప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం ప్రజలనే కొడదాము, ప్రజల అయిపోయిందన్న, ఎలక్షన్ అయిపోయింది, గడ్డ కొట్టారు అంతే. ప్రజలలోకి రావటం లేదు నాయకులు. ప్రజా వ్యతిరేకత అంత అయిపోయింది. 9 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంకి లేదు. ఈరోజు ఉన్న ముఖ్యమంత్రికి ఏదైతే కుంకుమేశ్వరి నేను అని చెప్పిండో అదే విధంగా ఉంది. పిచ్చన్ చాయ్లో రాయి పెట్టినట్టు అయిపోయింది. పిచ్చన్ చాయ్లో ముఖ్యమంత్రి పదవి పెట్టడం జరిగింది అంతే.